మోంతా తుఫాన్ కాకినాడ జిల్లా రైతులను నిండా ముంచింది. భారీ ఈదురుగాలులకు చేతికొచ్చిన పంట నేలమట్టమైపోయింది. కనీసం పెట్టుబడులు కూడా మిగలవని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. పడిపోయిన పంటను నిలబెట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. మోంతా తుఫాన్ రైతులను నిండా ముంచింది. భారీ ఈదురుగాలులకు మొత్తం పొలాలన్నీ కూడా నేలవారిన సిచ్యువేషన్ ప్రస్తుతం మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఈ పొలాలన్నీ కూడా ఈ తుఫానికి ముందు ఈ కోతకు సిద్ధంగా ఉన్నాయి. మరొక వారం రోజుల్లో ఇవి కోతకు వచ్చేస్తాయని రైతులు చెప్తున్నారు. దానికి అనుగుణంగానే అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ ఈ కోతకు వచ్చిన రైతు చేతికి వచ్చిన పంట పూర్తిగా నాశనం అయిపోయింది. మనం ఈ విజువల్స్లో చూసుకోవచ్చు. ఇవన్నీ ఇలా ఉంటే వీటికి ఉన్న ధాన్యాన్ని కోతకు వస్తారు రైతులు. దానికి అనుగుణంగానే ఏర్పాట్లు చేసుకుంటారు. దీనికి సంబంధించి కూడా ఈ కొన్ని చోట్ల ఇప్పటికే కోతలు స్టార్ట్ అయ్యి, అయితే కాకినాడ జిల్లా వ్యాప్తంగా మాత్రం ఈ నవంబర్ స్టార్టింగ్లో కోతలు కోసుకుంటానికి రైతులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ దుబ్బులు చూసుకోవచ్చు మనం. ఇవన్నీ కూడా ఈ వరి దుబ్బులు, అదేవిధంగా వరి ధాన్యం గింజలు, వీటన్నిటిని కూడా కోతలు కోసి రైతులు అమ్ముకునే పరిస్థితి ఉంటుంది. దానికి అనుగుణంగానే ఏర్పాట్లు చేశారు. కానీ ఈ అకాల వర్షాలు, అదేవిధంగా భారీ ఈదురుగాలులకు మొత్తం పూర్తిగా నాశనం అయిపోయిన పరిస్థితి. ఎక్కడికక్కడ పంట అంతా కూడా నేలకి వాలిపోయింది. దాంతో రైతులు ఏం చేయలేని సిచ్యువేషన్. ఏడాదంతా తాము కష్టపడ్డాము, పూర్తిగా ఎందుకు పనికి రాకుండా పోయింది, అప్పులే మిగిలాయని రైతులు ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం ఒక రైతు ఉన్నాడు. సరే ఏంటంటే ఎలా ఉంటుంది ఇప్పుడు? ఏంటి ఇప్పుడు పని చేస్తే చేతికి రాదండి. శుభ్ర సర్వనాశనం, పెట్టుబడి అంతా అయిపోయింది, పిండి అంతా అయిపోయింది, మందు కొట్టి అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఎకరానికి 30,000 పైన దాటేసింది. ఇంకా పెట్టుబడి అయిపోయిన టైంలో 15 ఒక 20 రోజుల్లో కోత కోద్దాం వాడికి ఈ తుఫాను వచ్చి సర్వనాశనం చేసింది, ఆలమట్టం చేసేసింది. ఎందుకో పని చేయకుండా ఈ పెట్టుబడి చూస్తే ఇప్పుడు అప్పులు చేసాం. వాళ్ళు అప్పులు తీసాలంటే మాకు వల్ల కాదు. రెండో పంట పెట్టుబడి కూడా మాకు దారి లేదు. ఏదైనా ప్రభుత్వం సాయం చేసి కొత్త మామూలు ఎకరానికి ఎంత ఉంటుంది మీకు పెట్టుబడి? ఎకరానికి 35,000 దాకా అయిపోయిందండి. కోత ఏమన్నా కొంచెం బత్తలు వస్తాను, కూలి పనులు చాలవండి. ఎకరానికి మనిషికి లేదంటే 800, 900, 1000 రూపాయలు దాటిందండి. ఎకరం వంటకు కొయ్యాలంటే 5 కొద్దిరు నిలబడి ఉంటాను. ఇవాళ 10 మంది అయినా కోత కోసి దారి లేదండి. కుళ్ళిపోయి ఆరిపోయి ఒట్టుకట్టి దూలకు పని చేయదు, ఏం చేయదు, సర్వనాశనం అయిపోయిన రైతుల దారి దిక్కు మొక్కు లేకుండా ఉందండి. ఏదన్నా సాయం చేస్తే రెండో పంట వేసుకోవడం కూడా అవకాశం ఉంది. కొంత మామూలుగా అయితే అంటే ఈ ఏడు కొంత లేట్ అయిందండి. మా ఆకుమల్లి పోతలు లేట్గా వేస్తాంలోనే మామూలు దీపాలమసలు కానీ కోతలు అట్టుకోవాలి. ఈ ఏడు కొత్త 10 రోజులు వెనకబడింది. అంటే మామూలుగా ఇది ఇంకా పసర ఉంది, దాని మీద శుభ్రంగా ముంచేసి శుభ్రంగా రాలిపేసేసి తగులడిపోయి ఎందుకు పనిచేయండి. పసరగా ఉంది. ఇంకో 15 ఏళ్ళ అయితే మన చేతికి వచ్చిన ఎటువ కాకుండా తారీఖునే లేకుండా ఇది అయిపోయిందండి. చూసుకోవచ్చు రైతుల ఇబ్బందులు అసలు ఏమీ మిగలవు. పంట ఎందుకు పనిచేయదని చెప్తున్నారు. దాంతో పూర్తిగా వీళ్ళ చేతికి వచ్చిన పంట పూర్తిగా నాశనం అయిపోయింది. నోటి దగ్గర కూడు బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి, భారీ తుఫాను దాన్ని నాశనం చేసిన పరిస్థితి. దానికి అనుగుణంగానే మొత్తం పంట అంతా కూడా నేలకు వాడిపోయింది. దాదాపు ఎకరానికి 35,000 నుంచి 40,000 వరకు పెట్టుబడులు పెడతాము, కనీసం కూలి పనులు ఇప్పుడు ఇచ్చి కోయిద్దామన్నా కూడా ఎందుకు పనికిరాదని రైతులు చెప్తున్న పరిస్థితి. దాదాపు కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా వర్షం కంటే ఈ భారీ తుఫాన్ ఎఫెక్ట్ వర్షం కంటే భారీ ఈదురుగాలు వేశాయి. ఈదురుగాలు ఎఫెక్ట్ కి మొత్తం నాశనం అయిపోయింది, నేలమట్టం అయిపోయిన పరిస్థితి ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాంతో ఇప్పటికే చాలా చోట్ల ఇంకా పొలాల్లోనే నీళ్లు నిల్వ ఉన్నాయి. నీళ్లు నిల్వ ఉంటే కనుక పంట అంతా కూడా కుళ్ళిపోయే పరిస్థితి ఉంటుందని రైతులు చెప్తున్నారు. దానికి అనుగుణంగానే గత 6 నెలల నుంచి ప్రతి సంవత్సరం ప్రతి రైతు కూడా 2 సీజన్లో పంట పండిస్తాడు. ఈ సీజన్ మొత్తం నాశనం అయిపోయింది, తమకు ఎందుకు పనికి రాకుండా పోయిందని చెప్తున్న పరిస్థితి. మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు 12 మండలాల్లో రైతుల పరిస్థితి ఇదే విధంగా ఉంది. మొత్తం చేతికి అందిన పంట పూర్తిగా నేలమట్టం అయిపోయిన పరిస్థితి. మోంతా తుఫాన్ రైతులకు తీవ్ర నష్టం మిగిల్చింది. కాకినాడ జిల్లా వ్యాప్తంగా దాదాపు 12 మండలాలలో రైతులు ఈ తుఫాన్ ఎఫెక్ట్తో పూర్తిగా నాశనం అయిపోయిన పరిస్థితి. చూసుకోవచ్చు మనం విజువల్స్లో. ఈ వరిచేలన్నీ కూడా చేతికి అంది వచ్చిన వరిచేలన్నీ కూడా పూర్తిగా నేలమట్టం అయిపోయాయి, భూమికి ఆనుకుని ఉన్న పరిస్థితి. దాంతో రైతుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. మామూలుగా ఈ సీజన్లో మరొక వారం రోజుల్లోనే వాళ్ళు పంటను కోసుకోవాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు ఇప్పటికే. కానీ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా ఈ దుబ్బులన్నీ కూడా ఇలా నిలబడి ఉండేవి. దీనికి సంబంధించి వీళ్ళు కోతలు కోయాల్సి ఉంటుంది. కోతలకు సంబంధించి కొంతమంది ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ ఇవి చూసుకున్నట్లయితే ఇలా కుళ్ళిపోవడం, అదేవిధంగా ఈ నీళ్ళల్లో ఉండడం వల్ల ఇక్కడ ఇవన్నీ నీళ్లు, అదేవిధంగా ఇవన్నీ పంట, ఇదంతా నీళ్ళల్లో ఉండడం వల్ల పూర్తిగా నాశనం అయిపోయింది. రైతుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. అదే ఇలా నీళ్లు నిల్వ ఉండడం వల్ల పంట ఎందుకు పనిచేయదని రైతులు చెప్తున్నారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా దాదాపు 40,000 ఎకరాల్లో పంట అంతా కూడా ఇలా భూమికి ఆనుకుని ఉన్న పరిస్థితి. దానికి అనుగుణంగానే ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం రైతు ఉన్నారు. అసలు ఏంటంటే ఎందుకైనా పని చేద్దాం పొలం మీకు? పని చేయదండి, కిందంతా కులిపోతుందండి. 2 గంటలు 3 గంటలు ఉంటాయండి. అంతకంటే పని చేయదండి, కులిపోతుందండి.
ఈ నీళ్ళు ఆగాలండి ఇంకో 6 రోజులు కానీ అదే ఇప్పుడు పడిపోయిందని మీరు మళ్ళీ ఎండగాస్తే అన్న అవి వస్తే కొద్దిగా వస్తాయండి అంతా రావండి పై ఇవన్నీ ఇవన్నీ అందుకుంటుంది కింద ఇగో ఇది కుడిపోతుందండి ఎండ ఎంత ఎట్టుంటారు పెట్టుబడి ఎట్టండి ఎకరానికి 10 మొత్తం 30,000 ఎంత అవుతుందండి. ఎంత అవుతుంది మామూలుగా అంత 50 60 ఇలా దాటుతుందండి. బస్తాలా కాదండి క్వింటాల్ క్వింటాలు అంటే 30 వస్తుందండి తొరకలకి యాసింగ్కి అయితే 50 వస్తుందండి 40 ఎక్కువ వద్దు. ఇప్పుడు 30 వస్తుందండి. ఈ నీళ్ళు నిల్వ ఉండటం వల్ల వస్తే 20 లేకపోతే కొంచెం బత్తాలు అవుతుందండి. ఏంటి మరి కౌలు రైతులకి అయితే ఇంకా కౌలు రైతు ఉందా సొంత రైతుకి ఎంత ఇది అవుతాడండి. మాకేముందండి కౌలు రైతు మిగతా ఇస్తే కానీ ఒప్పుకోడండి. కౌలు రైతుకి మిగతా ఇవ్వాలండి. పడినా పండా పని కొయ్యాలంటే ఇది మరి కొయ్యాలండి. మిషన్ పని చేయదండి. మిషన్కి ఇచ్చినా చేపడిపోతుందండి. కోతకు వస్తే అవుతారండి 30 మంది ఎకరానికి 20 మందో 30 మంది అయిపోతారండి. కూలీలు సరిపోతారు. కూలి పనులు సరిపోతాయండి. అంతే అండి. ఏముందండి కొంచెం బత్తాలు అవుతుంది పోయి 10 బత్తాలు అవుతుందండి ఎకరానికి. ఇంకేం మిగులుతుందండి. ఎట్టి పెట్టుబడి ఏమో ఎకరానికి 40,000 30,000 ఇలా అయిపోతుందండి. ఇక ఊడుపులు కాకుండా పెట్టుబడి ఇది పిండికి మామూలుగా మందులకి వీటికి బోర్డు అయిపోతుందండి. దోమ మందుకి. ఇది రైతుల పరిస్థితి. చేతికి వచ్చిన పంట అంతా కూడా పూర్తిగా తుఫాను తీసుకుని వెళ్ళిపోయింది. కనీసం ఎందుకు పనికిరాని పరిస్థితుల్లో ఈ పొలాలు ఉన్నాయని కూడా రైతులు చెప్తున్నారు. ఇప్పుడిప్పుడే వాళ్ళు పడిపోయిన ఏదైతే భారీ ఈదురుగాలులకు పడిపోయిన ఈ పంట పొలాలని పైకి తీసుకుని వచ్చే ప్రయత్నం చేసినప్పటికీ ప్రస్తుతం ఇక విజువల్స్లో ఇట్లా చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇలా నిలబడి ఉండాలి. ఇలా నిలబడి ఉంటే కోతకు వచ్చే సమయానికి వీటన్నిటిని మిషన్తో కానీ అదేవిధంగా మామూలుగా కోస్తారు. కానీ ఇలా వాలిపోవడం వల్ల అడుగు భాగం అంతా కూడా పూర్తిగా కుళ్ళిపోయిన పరిస్థితి. కుళ్ళిపోయినవి కూడా ఎందుకు పనిచేయవు, ఎన్ని మందులు కొట్టినా కూడా ఇవంతా కూడా ఎందుకు పనిచేయదని రైతులు చెప్తున్న పరిస్థితి. మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది. దాదాపు ఈ మోంతా తుఫాన్ చూపించిన ఎఫెక్ట్కు సంబంధించి మోంతా తుఫాన్ ప్రభావంతో పూర్తిగా నాశనం అయిపోయింది. పంటలు ఎందుకు పనికిరాని పరిస్థితి. దాదాపు జిల్లా వ్యాప్తంగా 2,40,000 ఎకరాల్లో సాగు చేస్తుంటే ఇప్పటి వరకు కూడా 40,000 నుంచి 50,000 ఎకరాల్లో అయితే అసలు పంట ఎందుకు పనికిరాని పరిస్థితిలో ఉంది. ప్రకాష్తో సాయి సుధీర్ ఎన్టీవీ కాకినాడ నుంచి.